మన చుట్టూ వినిపించే ధ్వని వెనుకున్న అద్భుతమైన భౌతిక శాస్త్రాన్ని, అది ప్రయాణించే తీరును ఇప్పుడు సులభంగా విశ్లేషిద్దాం. అసలు మనం మామూలుగా కొట్టే చప్పట్లు ఒక కంటికి కనిపించని శక్తి తరంగాన్ని పుట్టించి మన చెవులకు ఎలా చేరుతుందో తెలుసా? ఇదంతా ఒక చిన్న కంపనంతో మొదలవుతుంది. అది గాలి కణాలను నెడుతూ అధిక, అల్పపీడన ప్రాంతాలను సృష్టిస్తూ ఒక వేవ్లా దూసుకువెళ్తుంది. అయితే ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు సుమా. దానికి గాలి, నీరు లేదా ఘనపదార్థంలాంటి ఒక ఆధారం కావాలి. దాన్నే యానకం అంటాం. ఈ యానకంలో కణాలు బాగా దగ్గరగా ఒత్తిడికి గురయ్యే చోట సంపీడనాలు, విడివిడిగా వ్యాపించే చోట విరళీకరణాలు ఏర్పడతాయి. మరి పౌనఃపున్యం అంటే? సింపుల్. ఒక్క సెకండ్లో ఆ తరంగాలు ఎన్నిసార్లు కంపిస్తున్నాయో చెప్పడమే. దీన్నే హెర్ట్జ్లలో కొలుస్తాం. శబ్దం ఎంత కీచుగా ఉందో ఈ పౌనఃపున్యం నిర్ణయిస్తుంది. అలాగే తరంగం ఎంత శక్తితో ఉందో బట్టి దాని గంభీరత్వం ఉంటుంది. విచిత్రమేంటంటే ధ్వని గాలిలో కంటే నీటిలో చాలా ఫాస్ట్. అదే అల్యూమినియం లాంటి ఘనపదార్థాల్లో అయితే దాని స్పీడ్ ఇంకో లెవెల్. అచ్చం కాంతిలాగే ధ్వని కూడా అడ్డు తగిలి పరావర్తనం చెందుతుంది. ఆ వెనక్కి వచ్చే తరంగాలనే మనం ప్రతిధ్వని లేదా ఎకో అంటాం. కాని ఇక్కడో ట్విస్ట్. ఆ ప్రతిధ్వనిని మన మెదడు స్పష్టంగా గుర్తించాలంటే కనీసం 0.1 సెకండ్ల గ్యాపు తప్పనిసరి. ఈ పరావర్తన సూత్రంతోనే డాక్టర్ల స్టెథస్కోప్ పనిచేస్తుంది. అలాగే పెద్ద పెద్ద థియేటర్ల డిజైన్ వెనుక ఉన్న సీక్రెట్ కూడా ఇదే. ఒక నిజం చెప్పనా? మనం అన్ని శబ్దాలనూ వినలేము. మన వినికిడి రేంజ్ కేవలం 20 నుండి 20,000 హెర్ట్జ్ల మధ్య ఉంటుంది. అందుకే పరశ్రావ్యాలతో ఖడ్గమృగాలు మాట్లాడుకుంటాయి. అలాగే 20,000 పైన ఉండే అతిధ్వనులతో గబ్బిలాలు చీకటిలో తమ దారి వెతుక్కుంటాయి. అమేజింగ్ కదా? ఇప్పుడు ఈ అతిధ్వనులనే మనం మెడికల్ స్కానింగ్లలోనూ పెద్ద పెద్ద ఇనుప వస్తువుల లోపాలు కనిపెట్టడానికి ఎంతో విరివిగా వాడుతున్నాం. శబ్దమనేది జస్ట్ ఒక కంపనం. అంటే మనకు వినిపించకుండానే ఈ క్షణంలో ఇంకెన్ని వేల రహస్య తరంగాలు మన గుండా ప్రయాణిస్తున్నాయో కదా.